ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. క్వశ్చన్ మీది ఆన్సర్ నాది పార్ట్ 3కి అందరికీ స్వాగతం. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అడిగారు. ఆ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు టిక్టాక్ ఇంతకుముందు కోవిడ్ సీజన్లో అంతకుముందు కానీ చాలా ఫేమస్ అనమాట. టిక్టాక్ అయితే తర్వాత మన ఇండియాలో బ్యాన్ అవ్వడం, అంటే వాళ్ళు చేసేవి కొంచెం డేంజరస్ యాక్ట్స్ లాగా ఉండి మన ఇండియాలో బ్యాన్ అవ్వడం, దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం. సో దానివల్ల టిక్టాక్ బ్యాన్ అయితే అయిపోయింది. మళ్ళీ ట్రంప్ గారు ఇప్పుడు ఏదైతే కొన్ని దేశాల మీద, లైక్ చైనా మీద కావచ్చు, మన ఇండియా మీద కావచ్చు, అండ్ కొన్ని కంట్రీస్ మీద ఏదైతే ట్యాక్సెస్ పెంచారో దాని ఎఫెక్ట్కి మళ్ళీ టిక్టాక్ వచ్చే అవకాశం అయితే ఉంది మన దేశానికి. ఎందుకంటే టిక్టాక్ మామూలుగా చైనా కంపెనీ అనమాట. అది మామూలుగా అమెరికాలో అయితే బాగుంది, బాగా రన్ అవుతుంది. కానీ అమెరికాకి చైనాకి అయితే ఇప్పుడు పడతలేదు. బ్రిక్స్ కంట్రీస్, బ్రిక్స్ మీన్స్ నథింగ్ బట్, మనం తెలుగు ఇటుకలు అంటాం కానీ అది ఇటుకలు కాదు. బ్రిక్స్ మీన్స్ నేను చెప్తాను. బ్రిక్స్ మీన్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్లో ఒక 5 కంట్రీస్ అనమాట. BRICS అంటే 6 కంట్రీస్. అందులో B మీన్స్ బెల్జియం, బెల్జియం కాదు, బ్రెజిల్. అండ్ R మీన్స్ రష్యా, అండ్ I మీన్స్ ఇండియా, అండ్ C మీన్స్ చైనా, అండ్ K మీన్స్ కెనియా, అండ్ S మీన్స్ సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి ఒకటే వాళ్ళని డిసైడ్ అయినాయి అనమాట. సో దీనివల్ల చైనా మనకి సపోర్ట్ వస్తుంది, అమెరికాకి వేరుతుంది. ఎందుకంటే అమెరికాకి చైనాకి అయితే పడదు. సో అందుకనే చైనా కంటే టిక్టాక్ మన ఇండియాలోకి రావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.